వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవలనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నేను ఎరుగుతాను. తోడేళ్ళు ఏం చేస్తుంది? మనిషిని చంపుకు తినేస్తుంది. అలాగే క్రూరమైన తోడేళ్ల స్వభావం లాంటి సేవకులు ఉన్నారంట. వాళ్ళ చేతిలో పడితే వాళ్ళు ఏం చేస్తారు? చంపుకు తింటారు. అనేక మంది మనుషులంట, అనేక మంది వంకర మాటలు మాట్లాడి తమ వెంట లాక్కుపోయేటువంటి వాళ్ళు కూడా ఉంటారంట. అటువంటి భయంకరమైన దినాలు, ఏమాత్రం దేవుని భయం లేక, భక్తి లేక, విధేయత లేక, లేకపోతే సరైనటువంటి భారము లేక, స్వలాభం కోసం, స్వార్థం కోసం వచ్చేటువంటి వాళ్ళు అనేక మంది రాబోయే దినాల్లో ఉంటారు. కాబట్టి ఆత్మీయంగా నువ్వు బాగుంటే నిన్నెవరూ కదల్చలేరు. నువ్వు ప్రార్థనలో బాగుంటే, వాక్యంలో బాగుంటే, సంఘంలో నువ్వు స్థిరపడితే నిన్నెవరు కదిల్చలేరు. నువ్వు అస్థిరంగా ఉంటే, అంటే నువ్వు స్థిరంగా లేకపోతే, నువ్వు వీక్గా ఉంటే నువ్వు ఈజీగా కదిలించబడతావు. దయచేసి చెప్తున్నా, దేవుని యొక్క కోపం తెప్పించుకోబాకండి మీ మీదకి. దేవుని యొక్క శాపాన్ని రానిచ్చుకోబాకండి. దేవుని యొక్క ఉగ్రత గురికాబాకండి. దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వండి. దేవుని సన్నిధికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వండి. దేవుని మందిరానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత, అన్నిటికీ ప్రాధాన్యత ఇస్తున్నారు. దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి కూడా ప్రాధాన్యత. అప్పుడు మీరు బాగుంటారు, మీ కుటుంబం బాగుంటుంది, మన సంఘం బాగుంటుంది, మన గ్రామం బాగుంటుంది. అది లేనప్పుడు అనేకమైనటువంటి ఇబ్బందులు పాలవ్వాలి. ప్రభు సన్నిధిలో నువ్వు వెతికి, కన్నీటితో ప్రభు సన్నిధిలో నువ్వు ఆయన ఆరాధించాలి, ఆయన ప్రార్థన చేయాలి, ఆయనకి మొరపెట్టాలి, ఆయన వైపు నువ్వు చూడాలి. అలా ఎప్పుడైతే చేయగలుగుతావో అప్పుడు ప్రభు నీ పట్ల కృప చూపిస్తాడు. అది లేకపోతే చాలా ఇబ్బందులు పడాలి. ఎక్కడైనా తెలుసుకుంటావని నేను చెప్తున్నా. తెలుసుకోనని హృదయం కఠినపరుచుకుంటే కీడులో పడతావు. తర్వాత వినాశకాలే చెప్పండి, వినాశకాలే పిల్లలు చెప్పారు కదమ్మా, వినాశకాలే విపరీత బుద్ధులు అంటే వినాశకం దాపురిస్తే విపరీతంగా ప్రవర్తిస్తారు, లెక్కలేనితనంగా. కాబట్టి వినాశకాలే విపరీత బుద్ధి అండి. అవన్నీ గుర్తెరిగినటువంటి వారంగా మాకు ఆ వినాశకాలు వద్దు ప్రభువా, ఆ నాశకాలు వద్దు ప్రభువా, మాకు నీ కృప కావాలి, నీ దయ కావాలి ప్రభు అని ప్రభు సన్నిధిలో మనం వేడుకోవాలి. అలా వేడుకున్నప్పుడు ప్రభు యొక్క కృపను మనం పొందుకుంటాం. లేకపోతే దేవుని బిడ్డలారా, ఈ అంచె దినాల్లో భయంకరమైన పరిస్థితులు మనం ఎదుర్కోవాలి. దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే మనం చదివినటువంటి వాక్య భాగము 56వ కీర్తన 8వ వచనంలో మనం చదివితే, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును గదా. మీకు తెలుసా విలువైన కన్నీళ్ళు ఉన్నాయి, విలువలేని కన్నీళ్ళు ఉన్నాయని తెలుసా? విలువైన కన్నీటి చుక్కలు ఉన్నాయి, విలువ లేనటువంటి కన్నీటి చుక్కలు ఉన్నాయి. విలువైన కన్నీటి చుక్కలు ఏమిటో తెలుసా? దేవుని ప్రజలు, దేవుని బిడ్డలు ప్రభు సన్నిధిలో మోకరించి కార్చేటువంటి ఆ కన్నీరు చాలా విలువైన. సినిమాలు చూస్తూ, సీరియల్స్ చూస్తూ కన్నీళ్లు కాలుస్తారు కొంతమంది, అదేదో నిజమైపోయినట్టు, వీళ్ళ బతుకేదో పెద్ద అదృష్టం దిగి వచ్చేసినట్టు. ఆడేడుస్తుంటే వీళ్ళు ఏడుస్తారు,
సిగ్గులేని మొఖాలు. ఆ టీవీలో ఆడేడుస్తుంటే వీళ్ళు ఏడుస్తారు, వాడు నవ్వుతుంటే వీళ్ళు నవ్వుతాడు, వాడు కొడుతుంటే వీళ్ళు కుటా కుటా కుటా. అవి విలువలేనివి అని అర్థం. అవి విలువలేనివి. విలువైనటువంటి కన్నీళ్ళకి ఒక ఆధిక్యత ఉంది, ఒక అర్థం ఉంది. విలువైన కన్నీరు. ఆ విలువైన కన్నీరు ఎవరు కారుస్తారు తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుణ్ణి ఆశ్రయించి, దేవునిపై ఆధారపడేటువంటి వారు, దేవునితో సహవాసం చేసేవారు ఆ విలువైనటువంటి కన్నీళ్లు కారుస్తారు. వారు కార్చేటువంటి ఆ కన్నీరంట దేవుడు లెక్క పెడతాడంట. ఆయన దృష్టిలో విలువైనటివి. ధనం కంటే, బంగారం కంటే, వెండి కంటే ఈ కన్నీళ్ళు దేవుని దృష్టికి ఎంతో ప్రియమైనవంట, ఎంతో విలువైన. ఇక్కడ దావీదు ఆ రీతిగా కన్నీరు కారుస్తున్నాడు. ఈ ఫిలిస్తీన్ల దేశానికి చెరగా అంటే పరవాసికి వెళ్ళాడు. సౌలు తరుముతున్నాడని సౌలు ఒక 3,000 మంది 4,000 మంది సైనికులు ఏర్పాటు చేసి దావీదును పట్టుకోవాలని ఆ దావీదు కోసము మరి తిరుగుతున్నప్పుడు ఈ దావీదు ఆ ఇశ్రాయేలు దేశం నుంచి ఫిలిస్తీ దేశానికి వెళ్ళాడు. ఆ ఫిలిస్తీ దేశంలో తనకు కలిగినటువంటి ఆ బాధను బట్టి, ఆ శ్రమను బట్టి, ఆ కష్టాన్ని బట్టి కన్నీటితో దేవునికి ప్రార్థన చేస్తున్నాడంట. అదే అంటాడు ఇక్కడ, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును గదా అంటాడు. జీవితంలో, మనిషి జీవితంలో సుఖ దుఃఖాలు అనేవి సర్వసాధారణం. లేకపోతే సంతోషము దుఃఖం అనేది సర్వసాధారణం. ఒక దుఃఖం వచ్చిన తర్వాత ఒక సంతోషం రావచ్చు, ఒక సంతోషం వచ్చిన తర్వాత ఒక దుఃఖం రావచ్చు, ఒక మేలు తర్వాత ఒక కీడు రావచ్చు, ఒక కీడు తర్వాత మేలు రావచ్చు. ఇవన్నీ మానవుని యొక్క జీవితంలో నిరంతరము కొనసాగేటువంటి ప్రక్రియ. ఇటువంటి ప్రక్రియలో తనకు శ్రమ కలిగినప్పుడు, తనకు శోధన వచ్చినప్పుడు, తనకు అపాయము కీడు కలిగినప్పుడు దేవుని బిడ్డలు ఏం చేస్తారంటే దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తారు. అయ్యా, ఈ శ్రమలో నేనున్నాను, ఈ కష్టంలో నేనున్నాను, ఈ బాధలో నేనున్నాను, ఈ దుఃఖంలో నేనున్నాను, ఈ వేదనలో నేనున్నాను, ఈ అపాయంలో ఉన్నాను. నాకు జీవనాధారం నీవే, నన్ను రక్షించేవాడవు నీవే, నాకు సహాయం చేయవాడవు నీవే, నీపై మాత్రమే నేను ఆధారపడి ఉన్నాను, నిన్ను మాత్రమే నేను ఆశ్రయించున్నాను. కాబట్టి నా పట్ల దయ కనికరం చూపించి నాకు సహాయం చేయి ప్రభువని కన్నీటితో ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తారు. అలా దేవుని బిడ్డలు, దేవుని భక్తులు, దేవుని ప్రజలు కన్నీటితో ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించినప్పుడు వారు కార్చేటువంటి ప్రతి కన్నీటి చుక్క, ప్రతి కన్నీటి బొట్టు దేవుని దృష్టిలో ఎంతో విలువైంది. ఆ ప్రతి కన్నీటిని ఆయన లెక్క పెడతాడంట. ఆ ప్రతి కన్నీని నువ్వు ఎంతైతే దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తున్నావో, ఎన్ని కన్నీటి చుక్కలు కార్చావో, ఎన్ని దినాలుగా నువ్వు ప్రార్థిస్తున్నావో, ఎన్ని రోజులుగా నువ్వు ప్రార్థిస్తున్నావో, ఎన్ని సంవత్సరాలుగా ప్రభు మోకరించి ఆ కన్నీటిని కార్చి 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 ఆయన కృప కొరకు ఎదురు చూస్తున్నావో, ఆ ప్రతి కన్నీటిని ప్రారంభంలో నుంచి నువ్వు ముగింపు వరకు నువ్వు కార్చేటువంటి ప్రతి కన్నీటి బొట్టును ఆయన లెక్క వేసి ప్రతి కన్నీటి బొట్టుకి ఆయన నీ జీవితంలో ఒక్కొక్క ఘనమైనటువంటి కార్యాన్ని నీ జీవితంలో జరిగిస్తాడు. వృధా కాదు, వ్యర్థంగా కార్చే కన్నీరు వృధా అయిపోతాయి. కానీ దేవుని సన్నిధిలో దేవుని కృప కొరకు కన్నీరు కారిస్తే ఆ కన్నీరు వృధా కాదు. అలాగే దావీదు తన పరివారంతో
మరి సిక్లగు అనే ప్రాంతంలో ఉన్నాడు. సిక్లగు అనే ప్రాంతంలో ఉన్నాడు, అది కూడా ఫిలిస్తీ దేశంలో. అక్కడ ఉన్నప్పుడు ఈ సౌలు దావీదును తరుముతున్నప్పుడు తన దగ్గర ఉన్న 400 మందితో, స్త్రీలతో, పిల్లలతో ఆ సిక్లగు అనేటువంటి ప్రాంతంలో తలదాచుకున్నాడు. ఒకరోజు ఈ సౌలుకి, ఇశ్రాయేలీలకి, ఆ ఫిలిస్తీ రాజుకి యుద్ధం ప్రారంభమయ్యే టైంలో ఆ ఫిలిస్తీ రాజుతో మాట్లాడటానికి దావీదుతో ఉన్నటువంటి పురుషులందరూ ఆ రాజుగారి దగ్గరికి వెళ్తారు. ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ సిక్లగు ప్రాంతంలో ఆడవాళ్ళు, పిల్లలు మాత్రమే ఉంటారు. ఆ సమయంలో అమ్మోనీయులు అనేటువంటి ఈ ఇశ్రాయేలు శత్రువులైనటువంటి వారు ఈ పాళెం మీద దండయాత్ర చేసి ఆ పాళెంలో ఉన్నటువంటి ఆహార పదార్థాలు, వస్తువులు, ఐశ్వర్యం అంతా వాళ్ళు దోచుకొని ఈ స్త్రీలను, పిల్లల్ని చెరగొను తీసుకెళ్ళిపోతారు. ఈ దావీదుతో ఉన్నటువంటి మగవారందరూ, పురుషులందరూ తిరిగి రాజుగారి దగ్గర తిరిగి ఈ సిక్లగు అనేటువంటి ప్రాంతానికి వచ్చేటప్పటికి అదంతా మరి సర్వనాశనం అయిపోయి, అది దాన్ని ఏమంటారంటే శ్మశానంలాగా అయిపోయి, అక్కడ స్త్రీలు లేక, పిల్లలు లేక అందరూ ఎక్కి ఏడుస్తూ కూర్చుంటారు. దావీదు బాగా ఏడ్చి తన భార్యలు, తన పిల్లలు కనబడలేక ఒకవైపు సౌలు తరుముతున్నాడు, ఒకవైపు చూస్తే మరి ఫిలిస్తీ దేశంలో చెరగా ఉన్నారు. ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు. ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఈ అమ్మోనీయులు వచ్చేసి తన స్త్రీలను, పిల్లలను తీసుకుని వెళ్ళిపోతారు. ఇటువంటి ఈ దుర్భరమైనటువంటి బాధాకరమైన పరిస్థితుల్లో దావీదు గుండె పగిలే వరకు ఏడ్చాడంట. ఆ దావీదుతో ఉన్నటువంటి వారు కూడా ఏడ్చి దావీదును చంపటానికి రాళ్ళు పట్టుకున్నారంట. వీడి వల్లనే కదా మనకి ఇటువంటి నష్టం కలిగింది, వీడి వల్లనే కదా, వీడు నమ్ముకున్నందుకు వీడితో పాటు మనకు కూడా నష్టమైంది, మనకు కూడా బాధలు పడుతున్నాం, మన స్త్రీలు కూడా వెళ్ళిపోయారు, మన పిల్లలు కూడా వెళ్ళిపోయారు, కాబట్టి వీడిని చంపేస్తే మనం సౌలు దగ్గరికి వెళ్ళొచ్చని అప్పటి వరకు దావీదుతో ఉన్నటువంటి వాళ్ళు, అప్పటి వరకు కలిసి నడిచేటువంటి వాళ్ళు, అప్పటి వరకు మరి ఆయనకి అండగా ఉన్నటువంటి వాడు, ఆయనకి ధైర్యం ఇచ్చిన వాడు, నీవేం భయపడవాక, నీ పక్షంగా మేమున్నాం, నీ కడ వరకు మేము నీకు తోడుగా ఉంటాం, నిన్ను విడిచిపెట్టమని ప్రామిస్ చేసినటువంటి వాళ్ళందరూ వారికి బాధ కలిగే వారికి, వారికి శ్రమ కలిగే వారికి, వారికి శోధన వచ్చే వారికి తట్టుకోలేక రాళ్ళు పట్టుకుని దావీదును కొట్టి చంపుదామని చూశారంట. అటువంటి సమయంలో ఒక్కడగా ఉన్నటువంటి దావీదు పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. అయ్యో, ఇప్పుడు వరకు నాతో ఉన్నటువంటి వాళ్ళే నాకు వ్యతిరేకంగా లేచారు, నా బంధువులే నాకు వ్యతిరేకంగా లేచారు, నాతో కలిసి నడిచిన వాళ్ళే నాకు వ్యతిరేకంగా లేచారు. ఇటువంటి పరిస్థితుల్లో నేనేం చేయాలా దేవుడా అని కన్నీటితో ఆయన ఏం చేశాడంటే తెలుసా, దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంట. చూడండి మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 6 నుంచి 8 వరకు చదువు. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడగు అహీమెలకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు ఏఫోదును దావీదు వద్దకు తీసుకుని వచ్చాను. నేను ఈ దండును తరిమిన ఎడల దాని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారిని అందరినీ దక్కించుకొందువని సెలవిచ్చెను. చూసావా, అటువంటి అపాయకరమైనటువంటి, వేదనకరమైన, దుఃఖకరమైన, బాధాకరమైన పరిస్థితుల్లో దావీదు ఏం చేశాడు తెలుసా, తన దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు? దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంట. ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి? అక్కడ తనకున్న బలాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి, లేదా అక్కడున్న రాజుని బట్టి, అక్కడున్న మనుషులను బట్టి ధైర్యం తెచ్చుకోవాలా?
దావీదుకు అర్థమైంది, ఓహో ఎప్పుడో ఒకసారి ఇటువంటి పరిస్థితి నా జీవితంలో ఎదురవుద్ది అని అనుకుని ఉండొచ్చు. అందుకే భయపడకుండా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఏడ్చాడు, ఆ రొమ్ము కొట్టుకున్నాడు. ఇక తప్పుదని దేవుని సన్నిధిలో మోకరించి ప్రభు నడుతున్నాడు. ప్రభువా, వాళ్ళు తరిమితే నేను వాళ్ళని పట్టుకోగలనా? నా వారందరూ నేను తెచ్చుకోగలనా? నీ చిత్తం ఏమిటి? నీ ఉద్దేశం ఏమిటయ్యా? అటువంటి అపాయకరమైన పరిస్థితుల్లో కూడా, వేదనకరమైన పరిస్థితుల్లో కూడా, కృంగిపోయిన పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి ఆశ్రయించటం మానల దావీదు. దేవునికి ప్రార్థన చేయటం మానల దావీదు. దేవునిపై ఆధారపడటం మానల దావీదు. దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవుని యొద్ద విచారణ చేస్తున్నాడు, దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తున్నాడు. ప్రభువా, ఈ పరిస్థితుల్లో నేను వారిని తరిమితే వారిని పట్టుకోగలనా? వారిని జయించగలనా? నా వారిని నేను తిరిగి రప్పించుకోగలనా? నాకు విజయం కలుగుద్దా? నన్ను వెళ్ళమంటావా? నీ చిత్తం ఏమిటి? నీ ఉద్దేశం ఏమిటి? దేవుడు అంటున్నాడు, వెళ్ళు, నిశ్చయముగా వారిని నీ చేతికి అప్పగిస్తాను. నీ వారిని నువ్వు తిరిగి రప్పించుకుంటావు, తీసుకొస్తావు, వెళ్ళు అని దేవుడు సమాధానం ఇచ్చినప్పుడు, దావీదు తనతో ఉన్నటువంటి వారు కలిసి వెళ్ళినప్పుడు అమ్మోనీయులు పట్టుకుని వారితో యుద్ధం చేసి తన వారిని అందరినీ తిరిగి రప్పించుకున్నట్లుగా అక్కడ మనం 18వ వచనం చూడండి. ఇలాగున దావీదు అమాలేకీయులు దోచుకొని పోయిన దానినంతటిని తిరిగి తెచ్చుకొనెను, మరియు అతడు తన ఇద్దరు భార్యలను రక్షించెను. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దాని అంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదియు తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. దేవుని స్తోత్రం చెప్దాం. అరే హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కన్నీటి ప్రార్థనకు అంత విలువ. దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు కన్నీరు కార్చి ఆ కన్నీటి ప్రార్థనకు అంత విలువ. మీ కన్నీటిని వ్యర్థంగా ఖర్చుపాకండి. ఆ పనికి మాలిన సీరియల్స్, ఆ సినిమాలు, ఆ అనవసరమైన మాటలు, ఆ విషయాల దగ్గర పనికి మాలిన కన్నీరు కార్చబాకండి. మన కన్నీళ్ళు విలువైనవిగా ఉండాలి. మన కన్నీళ్ళు ఎలా ఉండాలంట? విలువైన కన్నీరుగా ఉండాలి. మన దేవుని దృష్టిలో విలువైన కన్నీరుగా ఉండాలి. ఆ కన్నీటికి ఆయన తప్పకుండా జవాబిస్తాడు. ప్రతి కన్నీటి బొట్టును ఆయన చూచే దేవుడు. ఆయన ప్రతి కన్నీటి బొట్టుని ఆయన లెక్కబెట్టేవాడు. ప్రతి కన్నీటి బొట్టుకు ఆయన జవాబిచ్చేవాడు. కాబట్టి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేయటం అనేది మీరు అలవాటు చేసుకోవాలి. రెండో విషయాన్ని మనం గమనించినట్లయితే చూడండి, 2వ రాజుల గ్రంథం చూడండి, 20వ అధ్యాయం 3వ వచనం చదువు. యెహోవా యథార్థ హృదయుడైన సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లా నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లా జరిగింతుతునో కృపతో జ్ఞాపకము చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. యెషయా నడిమి సాలలోని అవతలకు వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చును, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించినాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోదువు. ఇక్కడ దేవుడు యాజకుడు ప్రవక్త అయినటువంటి యెషయాతో మాట్లాడుతూ రాజు అయినటువంటి హిజ్కియాకి మాట చెప్పమన్నాడు. ఏమని చెప్పమన్నాడంటే, నీవు కన్నీరు కార్చుట నేను చూచితిని, నీవు కన్నీరు కార్చుట నేను చూచితిని. నేను ఒక ప్రశ్న అడుగుతా మిమ్మల్ని, దేవుని సన్నిధిలో మీరు ఎప్పుడైనా భారంతో కన్నీటితో ప్రార్థన చేశారా? అసలు కన్నీటి ప్రార్థన అనేది ఒకటి ఉందని మీకు ఎప్పుడన్నా తెలుసా? కన్నీటితో ప్రార్థన ఉంది
అనేది మీకు అసలు తెలుసా? ఏనాడైనా బుద్ధి కలిగి భయభక్తులు కలిగి తగ్గించుకొని ప్రభు సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేసిన వాళ్ళు ఉంటే వెరీ గుడ్, దేవుడు వాళ్ళని బ్లెస్ చేస్తాడు, వాళ్ళని కాపాడుతాడు. అటువంటి అనుభవం లేనటువంటి వాళ్ళు అటువంటి అనుభవం తెచ్చుకోండి. అసలు ప్రభు సన్నిధిలో కూర్చోవటం అలవాటు చేసుకోండి. ముందు ప్రభు సన్నిధిలో గంటసేపు కూర్చుని ప్రార్థన చెయ్యాలి అనేటువంటి ఆసక్తి, ఆ సమర్పణ కలిగి ఉండటానికి ప్రయాసపడండి. అది కావాలి ముందు. అది లేకపోతే ఇక నువ్వేం చేయలేవు, ఏం చేయలేవు. ఈయన రాజుగారు అయి ఉన్నాడు. రాజుగారే కాకుండా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఈయనంట దేవుని మందిరానికి చాలా ప్రాధాన్యత ఇచ్చాడు. తెల్లవారికి ముందే దేవుని మందిరానికి వెళ్ళిపోయాడంట. తెల్లవారికి ముందే దేవుని మందిరానికి వెళ్ళి దేవుని మందిరం శుభ్రం చేసేవాడంట. శుభ్రం చేసి నీట్గా పెట్టేసి అక్కడ ఆరాధన జరగట అన్నీ దేనికి దానికి సెట్ చేసేవాడంట. తెల్లవారక మునిపే మనం తెల్లవారాలి, బ్రెడ్ కాఫీ తాగాలి, ఒళ్ళురుసుకోవాలబ్బా, మా కాఫీ కాఫీ. వీళ్ళకి ఒకళ్ళు మళ్ళా పని మనిషి, అమ్మ కాఫీ ఇవ్వాలా, లేకపోతే ఆయన కాఫీ ఇవ్వాలా. కాఫీ కాఫీ ఒక 5-10 నిమిషాలు పోవగానే కాఫీ అయిపోయింది. ఆ మాట ఈ మాట ఆ మాట. ఈరోజు ఆదివారమా, పాటలు వినపడుతున్నాయిలే. అప్పటి వరకు మనకు గుర్తులే, కాన్షియస్లో లేదు మనకే. అప్పుడు వరకే వెళ్ళాలంటావు. ఈరోజా ఏమి వెళ్తావు లెక్క? వంటలో ఈరోజు ఆదివారం సెలవు కదా, అంట్లు పని, ఇంటి పని. ఈరోజు చికెన్ తెస్తాడుగా, మటన్ తెస్తాడుగా. అవన్నీ చేసి శుభ్రం చేసి కడిగి అప్పుడు టైం ఉంటే వెళ్దాంలే మందిరానికే. ఎప్పుడు అన్నీ అయిపోయిన తర్వాత టైం ఉంటే వెళ్దాంలే, ముందు ఈ పనులు. కానీ బతుకంతా తిండేనా? ఎన్ని కేజీలు తినంటాం ఇప్పుడు వరకు చికెన్ మనవా లెక్కేసుకుంటేనా? ఒక్కొక్కళ్ళు చికెన్ తినేవాళ్ళు, బీఫ్ తినేవాళ్ళు, మటన్ తినేవాళ్ళు, చేపలు తినేవాళ్ళు, ఎన్నెన్ని కేజీలు. నేను ఇప్పుడు తగ్గించాను అనుకోండి, తింటలేదు. తినాల్సిన టైంలో నాకు దొరకలేదు, తినే టైంలో తినకుండా దేవుడు కంట్రోల్ పెట్టేశాడు. ఇది అనుకోండి. అయితే నన్ను కూడా మీతో కలిపి చెప్తున్నా, ఈయన తిన్నట్టు మా గురించి చెప్తున్నాడని మళ్ళీ అది తేడా ఉండకూడదు. ఎన్ని కేజీలు తిని ఉంటాం ఇప్పుడు దాకా మనమా? చికెన్ కానీ ఎన్ని కోళ్ళు తిని ఉంటావా? మనం కానీ చికెన్ కేజీ సపరేట్ తెచ్చుకున్నా కానీ అసలు దేవుడు కానీ కోడి తినేయాలని చెప్తే అది అలవాటు చేసి ఎన్ని కోళ్ళు తినేసి ఉంటాం మనం. అవునా కదా? అన్నీ ఆర్చి తీర్చి అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు నిదానంగా బైబిల్ పట్టుకుని అప్పుడు దేవుని మందిరాన్ని, అప్పుడు గుర్తొస్తుంది దేవుని మందిరం. ఇలా పాస్టర్ వచ్చి వాకింగ్ చెప్తాడు, చూస్తాడేమో, అటు ఇటు చూస్తాం, గబాల్ని ఇచ్చి కూర్చోట. దొంగ మనం దొంగలం కదా. దేవుని మందిరంలో దేవుని సమయాన్ని దొంగిలించేవాళ్ళంగా, అందుకే అట్ట వస్తాం. సింహం ఏం చేస్తుంది? ఎలా వస్తుంది సింహం ఎలా వస్తుంది? సింహం డేరుగా వస్తుంది. భయపడదు ఎవరికి? సింహం భయపడదా? ఎవరు భయపడదు, డేరుగా వస్తుంది. మన సింహాలు కాదు. మీరు సింహాలు అయితే రేపు ఆదివారం నుంచి చెప్పిన టయానికి వద్దురుగాక. మీరు సింహాలు కాకుండా పిల్లులు కోతులైతే కాకులైతే చెప్పిన టయానికి రారుగాక. ఎవరు ఆమె మీద అన్నదే? జానా? ఏ జానా? మన కోతులు కాకులు అవ్వకూడదు, మన సింహాలమే. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడంట. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లు తెల్లవారుజామున వెళ్ళిపోయాడంట. ఆయన రాజుగారు అయ్యుండి ఇంకా తెల్లవారకు మునిపే మందిరానికి వెళ్ళి మందిరాన్ని క్లీన్ చేసేవాడంట, బాగు చేసేవాడంట, ఆరాధన జరిపించేవాడంట. చక్క భయభక్తులకు వెళ్ళి మంచి ప్రార్థన పరుడంట, మంచి ప్రార్థన పరుడు. తనకు వచ్చిన సమస్యను బట్టి లెటర్ రాసి
ఆ లెటర్ దేవుని మందిరంలో పెట్టి ప్రార్థన చేసినటువంటి ప్రార్థనాపరుడు ఆయన. అంత భక్తి కలిగిన వాడయ్యుండి, అంత విశ్వాసం కలిగిన వాడయ్యుండి, అంత ప్రార్థనాపరుడయ్యుండి ఆయనకు ఒకరోజు ఒక మరణకరమైనటువంటి జబ్బు చేసింది. ఆ మరణకరమైనటువంటి రోగం వచ్చింది. దేవుడు అతను సమయం అయిపోయింది, అతను నేను పిలుచుకున్నాను, యెషయాను వెళ్ళి చెప్పు, అన్ని చక్కదిద్దుకోమని చెప్పు అని చెప్పినప్పుడు యెషయా వచ్చి చెప్పాడు, హిజ్కియా బాబాయ్, మనం ఏదైనా చెప్పాలంటే చక్కగా సావు కబురు చల్లగా చెప్తాం కదా, అవునా కదా? అంటే ఎక్కడ ఒకేసారి చెప్తే గుండె అయిపోద్దేమో, ఒకేసారి చెప్తే ఏమన్నా జరిగిపోద్దేమోనని నిదానంగా ఆ మాట ఈ మాట 4-5 మాటలు చెప్పి అప్పుడు చల్లగా అందిస్తాం. అంటే సావు కబురు చల్లగా ఇటువంటి అదనమాట. కానీ యెషయా వచ్చి ఏం చెప్పాడు? చల్లగా చెప్పలా. అబ్బాయి హిజ్కియా, దేవుడు ఈ మాట చెప్పాడు. అబ్బాయి ఏం చెప్పాడు? నా ఏళ్ళవాడా, నీ టైం అయిపోయిందంట, నిన్ను పిలుచుకున్నాడు దేవుడు, కాబట్టి నీ పనులన్నీ చక్కబెట్టుకోమని దేవుడు చెప్పాడు. అలాగైతే నేను నా దేవుని దగ్గర తెలుసుకుంటానని ఏం చేశాడు? లోపలికి వెళ్ళి ముఖం గోడ వైపు తిప్పి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. దేవా, ఎదుట నేను ఎలా సత్యవంతుడినై యథార్థవంతుడిగా ఎలా జీవించానో కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. కన్నీరు కార్చాడు. కన్నీరు అది విలువైన, నేను చెప్పాను కదా, దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనం కన్నీరు కారుస్తామో ఆ కన్నీరు విలువైంది. ఆ కన్నీరు విలువైంది. ఆ కన్నీరు కార్చే వరకే దేవుని యొక్క హృదయం ద్రవించిపోయిందండి. ఆయన హృదయం ద్రవించిపోయింది, తట్టుకోలేకపోయాడు. దేవుని బిడ్డలు కన్నీరు కారిస్తే, దేవుని బిడ్డలు బాధలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, కష్టం ఉన్నప్పుడు ఆశ్రయం కోసం, ప్రభువా ఇదిగో ఈ కష్టంలో ఉన్నాను, ఈ శ్రమలో ఉన్నాను, ఈ బాధలో ఉన్నాను, నాకు సహాయం చేయ ప్రభు అని కన్నీటితో ఎప్పుడైతే ఆయన వైపు చేతులు చాపి ప్రార్థన చేస్తావో ఆ కన్నీటి ప్రార్థన దేవుని దృష్టిలో విలువైంది. నువ్వు ఎప్పుడైనా కన్నీటి ప్రార్థన చేయకపోతే ఇకనైనా ప్రాక్టీస్ చేయి. నీకున్న సమస్యలు అనేకం, నీకున్న కష్టాలు అనేకం, నీకున్న అవసరాలు అనేకం, నీకున్న వ్యాధులు అనేకం, అవన్నీ తీర్చబడాలంటే ప్రభు సన్నిధిలో మోకరించి కన్నీటితో ప్రార్థన చేయడం తప్ప వేరే దేని ద్వారా నువ్వు పొందుకోలేవు. ఎప్పుడైతే హిజ్కియా కన్నీరు కార్చాడో ఆ కన్నీటిని దేవుడు చూచి అంటున్నాడు, ఇదిగో నా యొక్క భక్తుడైనటువంటి హిజ్కియా కన్నీరు కార్చడం నేను చూశాను, నేను తట్టుకోలేను, నా బిడ్డల కన్నీరు కార్చి నేను తట్టుకోలేను. అతను నా ఎదుట యథార్థవంతుడిగా ప్రవర్తించాడు. తెల్లవారకు మునిపే మందిరానికి వెళ్ళి మందిరాన్ని శుద్ధి చేశాడు, మందిరంలో ఆరాధన జరిగించాడు, మందిరంలో ధర్మశాస్త్రాన్ని ఇదిగో ప్రకటింప చేశాడు, మందిరంలో ప్రార్థనలు జరిగించాడు, ఇదిగో నా ప్రజలందరినీ నా వైపు తిప్పాడు. అతడు ప్రతిరోజు నాకు మరి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. అతడు నా దృష్టిలో విలువైనవాడు, అతని ప్రార్థన నా దృష్టిలో విలువైంది, కాబట్టి నువ్వు వెళ్ళి చెప్పు. ఆయన మరలా యెషయా ఆ ఇంట్లోంచి బయటికి వెళ్ళా, రాజు యొక్క అంతఃపురం నుంచి బయట పోలా, అక్కడే ఉన్నాడు. వెంటనే దేవుడు మరలా మాట్లాడి వెళ్ళి చెప్పు అన్నాడు. మరలా వచ్చి ఇదిగో దేవుడు నీకు 15 సంవత్సరాలు ఆయుష్ పెంచాడని చెప్పి మరి యెషయా వెళ్ళినట్లుగా అక్కడ మనం చూస్తున్నాం. కన్నీటి ప్రార్థన చూచే దేవుడు ఆయన. నువ్వు కార్చిన ప్రతి కన్నీటిని లెక్క పెట్టే దేవుడు ఆయన. నువ్వు కార్చిన ప్రతి కన్నీటి బొట్టుకి ఆయన సమాధానం ఇచ్చే దేవుడు. ఈ సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఆఖరికి ఒక్క మాట నేను చెప్పి ముగిస్తాను. యోహాను సువార్త 11వ అధ్యాయం, యోహాను సువార్త 11వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయం, యోహాను సువార్త 11వ అధ్యాయం 38వ వచనం. యేసు మరలా తనలో మూలుగుచు సమాధి యొద్దకు వచ్చెను. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. యేసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయిన వానిని సహోదరి అయిన మార్తా, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చాలు. ఇక్కడ మూడవ సంగతి ఏమిటంటే మరియా కార్చినటువంటి కన్నీటిని చూచినటువంటి దేవుడు. మరియా తెలుసుగా, ఎవరామె మరియా ఎవరు?
పాపాత్మురాలా, పుణ్యాత్మురాలా? ఎవరు మరియ? ఎవరు? నీకు తెలుసా? నీకు తెలుసా? ఎవరామే? ఎవరామే? నీకు తెలుసా? అడుక్కోవడమే సరిపోతుంది మన పక్కవాడిని చూసి. ఎవరామే మరి? ఎవరామే? బేతనీ మరియా. బేతనీ మరి అంటే ఎవరా? చనిపోయిన లాజరు యొక్క సహోదరి, మార్త యొక్క సహోదరి. మరియా, మార్త, లాజరు, ఈ ముగ్గురు ఒక ఫ్యామిలీ. తల్లిదండ్రుల గురించి అక్కడ లేదు కానీ బహుశా వాళ్ళు చనిపోయి ఉండవచ్చు. వీళ్ళు ముగ్గురే బేతనీ గ్రామంలో ఉన్నారు. చాలా ఆత్మీయులు వాళ్ళు, చాలా ఆత్మీయులు, ప్రభునందు విశ్వాసం కలిగి భయభక్తులు కలిగిన వాడు. యేసు ప్రభు 12 మంది శిష్యులతో సహా ఎప్పుడూ ఆ ప్రాంతానికి వచ్చినా అక్కడికి వెళ్ళి బస చేసేవాళ్ళంట. అంతగా వాళ్ళు ఆ ఫ్యామిలీ యేసు ప్రభుని ప్రేమించిన ఫ్యామిలీ, అంతగా ఆతిథ్యం ఇచ్చేవాళ్ళంట. యేసు ప్రభు కూడా ఆ ఫ్యామిలీని అంతగా ప్రేమించాడు. మరియ చూస్తే కొంచెం గడగడలా మాట్లాడద్ది, గడబిడగా మాట్లాడద్ది. మార్త మరియ చూస్తేనేమో దేనరాలుగా ఉంటుంది. లాజరు చూస్తే ఇన్నోసెంట్గా ఉంటాడు, సెన్సిటివ్గా ఉంటాడు. వాళ్ళ యొక్క వ్యక్తిత్వం ఇది, వాళ్ళ గుణ లక్షణాలు ఇవి. అయితే ఉన్నట్టుండి లాజరు జబ్బు చేసి చనిపోయాడు. అప్పుడు యేసుప్రభు వేరే చోట ఉన్నాడు. వీళ్ళు ఏం చేశారంటే యేసుప్రభు కబురు పెట్టారు, అయ్యా నువ్వు ప్రేమించే లాజరు జబ్బు చేసింది వాడికని. ఆయన యేసుప్రభు రాలా, చనిపోయాడు అని వారు తెలియదు. ఆయన రాలా. 4వ రోజు వచ్చాడు. 4వ రోజు వచ్చాడు. వచ్చేవరకు మార్త పరిగెత్తుకెళ్ళి ప్రభు నువ్వు ఉంటే మా తమ్ముడు చచ్చిపోయాడు కాదు ప్రభు. కొంతమంది తురుగా మాట్లాడతారంట, తురు మాట్లాడతారు. అర్థం లేకుండా మాట్లాడుతూనే ఉంటారు. నాన్ స్టాప్గా మాట్లాడుతుంటారు. మరీ చాలా డిమ్గా ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు మాత్రమే మాట్లాడాలి. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, మాటలాడుటకు నిదానించు. ఇంకా నా మొహం నాకేం తెలుసు సార్ వాక్యం అంటున్నారా? చూడండి, నన్ను చూడండి. బైబిల్ చూడబాక, నీకు కనపడదు. ఇప్పుడు బైబిల్ చూడబాక. చూసేసి బైబిల్ చూడలేదా? వినుటకు వేగిరిపడివాడు, మాటలాటకు నివాడు. ఇంకోటి ఉంది, ఇంకోటి చెప్పండి. కోపించుటకు నిదానించువాడు. వినడానికి వేగిరిపడాలంట. వినటానికి ఎగిరిపడాలి. పక్కోళ్ళ గుసగుసలు కాదు, వినటానికి పక్కోళ్ళ సంగతి కాదు. దేవుని వినటానికి మన చెవులు ఇట్ట నిలబడాలంట. మీకు తెలుసా, గాడిద మేత తింటా ఉండ తల ఉంచుకొని, ఇంకో గాడిద ఓ అని అరుస్తూ ఉంటుంది. అప్పుడు దీని 2 చెవులు నిలబడతాయి. అప్పుడు వరకు అది తల ఉంచి మేత వేసేటప్పుడు నువ్వు తన్ను కొట్టు, ఎన్న కర్ర తీసుకుని దాని ముందు పడే ఎన్నాను, అది అసలు తల ఎత్తదో, దాని చెవులు పైకొండవు. ఇంకో గాడిద కోసం చూసావా, అప్పుడు మాత్రం వంగిపోయిన దీని చెవులు నిటారుగా నిలబడతాయి. చూసారా? దేవుని ప్రజలకి చెవులు ఎప్పుడు నిటారుగా నిలబడాలంట? దేవుని వాక్యము వినటానికి వేగిరిపడాలంట. వినుటకు వేగిరిపడవాలి. వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, అక్కడేం జరుగుతుంది, ఇక్కడేం జరుగుతుంది, ఒక చెవేసేద్దామా? నీ చెవులు దురద చెవులు కలిగిన వాళ్ళు కాబట్టి వాటి గురించి ఆలోచిస్తారు. మంచి చెవులు కలిగిన వాళ్ళు ఏం చేస్తారు? దేవుని వాక్యం గురించి ఆలోచిస్తారు, దేవుని గురించి ఆలోచిస్తారు. శవా కాబట్టి ఈమె మాట, ప్రభువా నువ్వు ఇక్కడున్నట్టయితే నా తమ్ముడు చచ్చిపోయేవాడు కాదు ప్రభువా. చచ్చిపోతాడని యేసయ్యకి తెలుసు, చచ్చిపోయినని బ్రతికిస్తానే సంగతి యేసయ్యకి తెలుసు. తెలియని అజ్ఞానురాలు ఆమె కదా. తర్వాత మరియ వచ్చి ప్రభువా అని కన్నీరు గారుస్తా ఆయన పాదాల దగ్గర కూర్చొని ప్రభువా. ఎప్పుడు ఆమె దీనురాలుగా, ఆమె సాత్వికురాలు ఆమె ఎప్పుడు ప్రభువా అంట. ఇప్పుడు మరియను చూసి కన్నీరు గార్చాడా,
మార్తను చూసి యేసు ప్రభు కన్నీరు గార్చాడా? ఎవరిని చూసి కన్నీరు గారి చెప్పండి. మరియను చూసి కన్నీరు గార్చాడా? మార్తను చూసి కన్నీరు గార్చాడా? సమాధిని చూసి కన్నీరు గార్చాడా? కన్ఫర్మ్ చెప్పాలా? వీళ్ళెవరైనా ఎవరిని చూసి కన్నీరు గార్చాడు ఆయన? మళ్ళీ నవ్వు వస్తుంది మిమ్మల్ని చూస్తే. అది చెప్పేసినట్టు ఆన్సర్ వచ్చేసినట్టు వీళ్ళకి తెలిసిపోయినట్టు. అట్నెందుకు గమ్ముగుండొచ్చు కదా, చెప్పేసినట్టు ఫీలింగ్ ఎందుకు చెప్పండి. మరియలో ఉన్న అమ్మా నిద్ర ఎట్టొస్తుందమ్మా, ఎంత వాగుడు అవుతుంది నేను పిచ్చోళ్ళలాగానా? ఆ నిద్ర తగలయ్యా యేసునామంలో ఆమెను చెప్పండి, చెప్పరు. నేను ఎంతగా అరిసి వాగి ఎంత పెద్ద వాకింగ్ నిద్ర ఇప్పుడే కదా చెప్పింది, వినటానికి వేగిరిపడాలనే. ఎట్ట నిద్రపోతున్నావు నువ్వు అసలు? ఇప్పుడేం చెప్తున్నాను? మరియా వినండి, యేసుప్రభు ఫస్ట్ టైం ఇంటికి వెళ్ళినప్పుడు కూడా దీనత్వం. లాజరు చనిపోయినప్పుడు యేసుప్రభు వెళ్ళినప్పుడు కూడా దీనత్వం. తర్వాత ఇంకో చోట యేసుప్రభు విందు చేస్తారు, అక్కడ కూడా దీనత్వం. అంటే ఆమె దీన స్వభావము ఎక్కడికి చెదరలా. ఆమెకున్న దీనత్వాన్ని చూసి, ఆమెకున్నటువంటి ఆ తగ్గింపును చూసి యేసయ్య హృదయము ద్రవించిపోయింది. కన్నీరుగా అక్కడ ఉన్నవాళ్ళందరూ అనుకున్న, చూసావా ఈయన వీళ్ళని ఎంత ప్రేమించాడో, వాళ్ళ కోసం కన్నీరు కారుస్తున్నాడు ఈయన. ఆమెలో ఉన్న భక్తి, ఆమెలో ఉన్న తగ్గింపు, ఆమెలో ఉన్న విశ్వాసము, ఆమెలో ఉన్నటువంటి సాధుత్వము, సాత్వికము అంతగా ఆమెను గొప్ప చేసినాయి. లోకరక్షకుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఆమె నీటిని చూచి ఆయన కూడా కన్నీరు కార్చాడంటే ఎంతగా వాళ్ళు యేసయ్యను ప్రేమించారు, ఎంతగా యేసయ్య పట్ల భయభక్తులు కలిగి ఉన్నారు, ఎంతగా యేసయ్య పట్ల విశ్వాసం కలిగి ఉన్నారు, ఎంతగా యేసయ్య పట్ల విధేయత కలిగి ఉన్నారు, ఎంతగా యేసయ్యను ప్రేమించేవారుగా వాళ్ళు ఉన్నారు. మరి వారు కన్నీరు కారిస్తే ఆయన చూడకుండా వింటాడా? కన్నీటికి జవాబు ఇవ్వకుండా ఉంటాడా? ఆ కన్నీటికి తగిన ప్రతిఫలం ఇవ్వకుండా ఉంటాడా? ఖచ్చితంగా ఇస్తాడు. ఆమె కూర్చుని ఏడుస్తుంటే తట్టుకోలేక ఈయనకి ఏడుపు వచ్చేసిందా? ఏడుపు వచ్చేసి మూలుగుతూ, తండ్రి నా మనవు నీవు విన్నందుకే నీకు వందనాలు, లాజరు రా బయటికి రా అన్నాడు. వెంటనే చచ్చిపోయి 4 రోజులై శవం కుళ్ళిపోయిన స్థితిలో ఉన్నటువంటి ఆ శవానికి జీవం వచ్చి సజీవుడిగా సమాధి నుంచి బయటకు వచ్చినట్లుగా అక్కడ మనం చూస్తున్నాం. కన్నీటి ప్రార్థనకి, దేవుని సన్నిధిలో కార్చే ప్రతి కన్నీటి బొట్టుకి విలువ ఉన్నది. ఈ సత్యాన్ని జ్ఞాపకం చేయాలి. అందుకే ఒక్క మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. 126వ కీర్తన చూడండి. ఆ మాట చదువుకుని ప్రార్థన. 126వ కీర్తన, 126వ కీర్తనలో 126వ కీర్తన ఆ మాట చదువుకుని మరి 5-6 వచ్చిన కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోష గానముతో పంట కోసెదరు, పిడికిడి విత్తనాలు చేత పట్టుకొని ఏడ్చుచు పోవిత్తువాడు సంతోష గానము చేయుచు పనలు మోసుకొని వచ్చును. ఒకసారి దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుని వాక్యము మనకు ఆయన అందించిన వాక్యం ఏమిటో తెలుసా? ప్రతి కన్నీటి బొట్టుని ఆయన చూచే దేవుడై ఉన్నాడు. ప్రతి కన్నీటి ప్రార్థనకి ఆయన జవాబిచ్చే దేవుడుగా ఉన్నాడు. ప్రతి కన్నీటి ప్రార్థన ఆయన ఆలకించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి నీ విశ్వాస ఆత్మీయ జీవితంలో నువ్వు కన్నీటి ప్రార్థన జీవితం కలిగి ప్రభు సన్నిధిలో నువ్వు మోకరించినట్లయితే, ప్రభువుని వెంబడించినట్లయితే, ప్రభువుని సేవించినట్లయితే నీ యొక్క కన్నీటిని తుడిచి, నీ కన్నీటి ప్రార్థన తగిన ప్రతిఫలం ఇచ్చి, నీ తల పైకెత్తి నిన్ను ఆశీర్వదించి మేలుతోనూ సమాధానంతోనూ శాంతి సంతోషంతో నింపే దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి
మరి ఆయన సన్నిధిలో మనం కన్నీరు కార్చే వరంగా, ఆయనకు భయపడే వరంగా, ఆయనకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇచ్చే వరంగా ఉండి ఆయన కృపను పొందుకునే వరంగా ఉందాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుని. ప్రేమ స్వరూపమైన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, జీవము కలిగిన ప్రభువా, కన్నీటిని చూచి కన్నీటి ప్రార్థన ఆలకించి కన్నీటి ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు అని ఈరోజు నీ వాక్యం ద్వారా మా అందరూ మాట్లాడినందుకే వందనాలు. విన్న వాక్య ప్రతి ఉదయంలో ముద్రించిన వాక్య ప్రకారం నడుచుకొని నీ సంపూర్ణమైన దీవెనలు పొందుకునే ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. వేణు